హలో! హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసే అర్థమయ్యే ఉంటదండి. అంటే ఇంట్లోనే ఈజీగా కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలానే ఇంట్లో ఇలా మనం కలర్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ డేస్ వరకు నిల్వ ఉంటది. మనకు కలర్స్ అనేవి గూడా ఏం పాడవ్వవండి. సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రాక్టికల్‌గా ఇక్కడ మేము ముగ్గు వేసి గూడా చూసాము కలర్స్ అనేవి ఎలా వచ్చినాయని. చాలా బాగా కుదిరిందండి. ఏదో అనుకోకుండానే చిన్న ముగ్గు వేసి ఏదో వేసి గూడా చాలా బావుంది ముగ్గులో కలర్స్ అయితే. కాబట్టి చూడండి ఇప్పుడు నేనిక్కడ ఇదొచ్చేసి బియ్యం పిండి తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి. మరీ మెత్తని పౌడర్ కాకుండా లైట్‌గా రవ్వలాగున్నా ఏం పర్లేదు. అలానే ఇక్కడొచ్చేసి నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇక్కడ ఇడ్లీ రవ్వ గాని లేకపోతే బొంబాయి రవ్వ ఏదైనా తీసుకోవచ్చండి. ఈ 2 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పసుపు, అలానే కుంకుమ. ఇదొచ్చేసి నాదొక ఒక రామా గ్రీన్ కొంచెం కలర్ ఉండేనండి. అది. అలానే ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఫుడ్ కలర్స్ ఉంటే అవి తీసుకున్నాను. ఇవన్నీ నాకు ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవేం లేకున్నా పసుపు, కుంకుమ అయితే ఉంటది. అలానే మీరు కావాలంటే ఫుడ్ కలర్స్ అనేవి బయట నుంచి తెచ్చుకొని గూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 5 ఫుడ్ కలర్స్ అలా తెచ్చుకున్నా మనకు 10 కలర్స్ వరకు అవుతాయి. ఒకటి థిక్‌గా, ఒకటి లైట్‌గా కలుపుకుంటే మనకు 10 కలర్స్ అనేవి వస్తాయండి. ఒక 5 ఫుడ్ కలర్స్ తెచ్చుకున్నా గూడా. లేకపోతే ఇలా ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి, అలానే 2 స్పూన్స్ వరకయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ అయితే కేసరి యెల్లో వేసుకుంటున్నానండి. ఇదొచ్చేసి కాకపోతే ఆరెంజ్ కలర్‌లో వస్తది మనకు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వేసుకొని నేను లైట్‌గా వాటర్ పోసుకొని కలుపుతున్నాను. వాటర్ గూడా ఎక్కువ పోసుకోకండి. చూసి కొంచెమే కలుపుకోండి. ఇలా ఇలా కొంచెమే పోసుకొనైతే కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి మీరు కావాలంటే లైట్‌గా అయినా ఉంచుకోవచ్చు కలర్ అనేది. లేకపోతే థిక్‌గా మీకు డార్క్ కావాలంటే డార్క్‌గా గూడా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర కొంచెమే ఉంది ఆ కలర్ అని. ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అయితే ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు కలుపుతుంటే కొంచెం ఇంకా కలర్ వేసేసరికి ఇంకా మనకు కొంచెం డార్క్ అయిపోయింది. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు కలర్ పాడవ్వదు. అలానే సంవత్సరాల పాటు కూడా నిల్వ ఉంటాయి. ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా వేరేలా గూడా మీకు లాస్ట్‌లో వీడియో చెప్తానండి వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే వీడియో మాత్రం కంప్లీట్‌గా చూడండి. చూడండి ఆరెంజ్ కలర్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేట్‌లో అయితే ఇంకో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఇది లెమన్ వెల్లో ఏసుకుంటున్నానండి. ఇలా వేసుకొని కొంచెం ఫస్ట్ వేసుకొనైతే ఇలా చేత్తోని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొనైతే చూసుకోవాలండి. మనకెంత డార్క్‌గా కావాలో, లైట్‌గా కావాలో, డార్క్‌గా కావాలనేది చూసి మనం మనం మనకిష్టం వచ్చినట్టు మనం కలుపుకోవచ్చు. ఇది కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువ పోసేయొద్దు. కొంచెం కొంచెం పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి కలర్ కూడా చాలా బాగుంది. కొంచెం కలర్ వేసినా గూడా ఇలా మనకు చూడండి కొంచెం తిక్కువ కావాలని కొంచెం వేసుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా మంచిగా అనిపిస్తుందండి. కాబట్టి మనకు ఒక 5 చాలండి. ఫుడ్ కలర్స్ అలా తెచ్చుకుంటే మాత్రం ఒక 10 వరకు మనం కలర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఈజీగా. వందలు వందలు పెట్టి ప్రతిసారి తీసుకునే బదులు ఇలా ఇప్పుడు న్యూ ఇయర్‌కి గాని, లేకపోతే సంక్రాంతి పండగకి గాని, లేకపోతే నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ముగ్గులేసుకోవాలన్నా అందులో ముగ్గులు వేసుకొని కలర్‌లు వేసుకోవాలన్నా ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఎటువంటి హాని ఉండదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. 2 కలర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఆరెంజ్ అయింది. అలానే యెల్లో అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కుంకుమతో చేస్తున్నాను. అన్నీ ప్రతిసారి నేను 2 స్పూన్సే తీసుకుంటున్నానండి. బియ్యం పిండి అయినా లేకపోతే ఇడ్లీ రవ్వ అయినా. ఇప్పుడు చూడండి ఇందులో కుంకుమ వేసుకున్నాను. ఇప్పుడు మనకు లైట్‌గా చేసుకుంటే ఏందంటే అది పీచ్ కలర్‌లో వస్తుందండి. ఒకవేళ డార్క్ కావాలంటే మనకు రెడ్ కలర్ అలా చేంజ్ అయిపోతది. కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం వేసుకొని మళ్ళీ ఇంకాస్త కలుపుకొనైతే ఇక్కడ ఫస్ట్ పీచ్ కలర్ లాగా రెడీ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెమే వేసుకున్నాను కాబట్టి ఈ కలర్ రెడీ అయింది గదా! ఇంకా మనం ఇంకా ఎక్కువ వేసుకుంటే ఏందంటే మనకు రెడ్ కలర్‌లోకి గాని లేకపోతే డార్క్ పింక్ అలా చేంజ్ అయితూ ఉంటది. చూడండి ఈ విధంగా అయిందండి. ఇదొక కలరే ఇప్పుడు. కావాలంటే ఈ విధంగా గూడా మనం ఉంచుకోవచ్చండి ఈ కలర్‌ని. సో, ఇలా నేను చూడండి ఇప్పుడు కొంచెం పక్కకి తీసేసి ఇందులోనే ఇంకా వేరే కలర్ గూడా చేంజ్ చేస్తాను. అదే కొంచెం ఎక్కువ వేసేయండి మనకు కొంచెం డార్క్ గూడా అయిపోతది. కాబట్టి సింపుల్‌గా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఈసారి ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కుదరకపోయినా నెక్స్ట్ టైమ్‌కైనా మీరు ఇలా సంక్రాంతి టైం వరకైనా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. మేము ఆల్రెడీ ఇది చేసి మొత్తం నేను ముగ్గు కూడా వేసి చూపిసానండి స్టార్టింగ్‌లో. సో, అసలు ముగ్గు వేసుకుంటే కూడా చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. చూడండి ఇందులో నేను ఇప్పుడు హాఫ్ అయితే తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇంకో హాఫ్ దానికి ఇంకా కొంచెం ఇంకా కలర్ అనేది యాడ్ చేసుకొని ఇది డార్క్ చేసుకుంటే ఇంకా మనకు చాలా థిక్ రెడ్‌లో అలా అయిపోతుంది.
ఇప్పుడు కొంచెమే కలర్ వేసి చేసాం కాబట్టి అది కొంచెం అంటే పీచ్ లాగా ఉందండి. పీచ్ కలర్ అలా కనిపిస్తుంది. మీకు వీడియోలో సరిగ్గా ఇక్కడ లేదు గానీ, కాకపోతే రియల్‌గా అయితే పీచ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదేమో ఇది రెడ్ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది. సో, ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో, కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇవి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, బయట అంటే వందలు, వందలు పెట్టి తీసుకున్నా కూడా ఒకటే టైం వస్తది. అది మళ్ళీ కలర్ అది తొందరగా పోదు. సో, చాలా ఇదిగా అనిపిస్తదండి. అదే మన ఇంట్లో చేసుకొని చూడండి ఇప్పుడు డిఫరెన్స్ మీకు తెలుస్తుంది గదా! అది చూడండి లైట్ కలిపాను కాబట్టి లైట్‌గా ఉంది. ఇదొచ్చేసి ఇప్పుడు డార్క్‌గా కనిపిస్తుంది. సో, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో, ఈ విధంగా అయితే మనం ఫుడ్ కలర్స్ ఎన్నున్నా అట్లా వాటినైతే 2 కలర్స్‌గా అయితే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ చూపిస్తాను చూడండి. మళ్ళీ పిండి ఇక్కడ రవ్వ నేనైతే సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపేస్తున్నానండి. సో, పసుపేసుకొని ఇది గూడా మనకు కావాలంటే లైట్ కలర్‌లో చేసుకోవచ్చు. లేకపోతే డార్క్‌గా గూడా చేసుకోవచ్చండి. అది మన ఇష్టము. సో, ఈ విధంగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే బీట్రూట్ ఉంటే బీట్రూట్ కలర్ అంటే మనకు వైన్ కలర్ లాగా అయిపోతది. బీట్రూట్‌ని గూడా కొంచెం మిక్సీ చేసుకొని ఆ కలర్ ఇందులో వేసుకున్నా గూడా మనకు వైన్ కలర్ వచ్చేస్తదండి. సో, అలానే ఇంకా ఇంట్లో ఏముంటే అది మనం ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని. సో, ఫుడ్ కలర్స్ లేకున్నా మనకు ప్రాబ్లమ్ లేదండి. ఇప్పుడు లేకపోతే పసుపు, కుంకుమ లేకపోతే బీట్రూటు లేకపోతే ఆకులది ఒకవేళ గ్రీన్ కావాలన్నా గూడా ఆకులేమైనా మిక్సీ చేసి ఆ విధంగా గూడా వేసుకోవచ్చు. అది అంటే నాకు చేయడం అంత కుదరలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంకోసారి అయితే అది ట్రై చేస్తానండి కంపల్సరీ గ్రీన్ కలర్ కోసమైతే. లేకపోతే మీకేమైనా తెలిసిన ఐడియాస్ ఉంటే నాతో అంటే షేర్ చేయండి. కామెంట్‌లో అయితే చెప్పండి. ఒక గ్రీన్ కలర్ రావడానికి ఏది యూజ్ చేస్తే బెటర్ అనేది. సో, చూడండి ఇదొచ్చేసి రామా గ్రీన్ అండి. మీకు ఇందులో కొంచెం వేరే డిఫరెంట్‌గా అనిపిస్తుంది గానీ, సో, ఇది గూడా అంటే ఇది కొంచెం కలర్ ఉండే లాస్ట్ ఇయర్‌ది నాకు. సో, కాబట్టి నేను ఈ విధంగా అన్ని మళ్ళీ బియ్యం పిండి అలానే ఇడ్లీ రవ్వ వేసుకొని కొంచెం ఎక్కువ యేసుకున్నాను. సో, ఇలా చేసుకుంటేనే బావుందండి ఈ కలరు. సో, ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో, చూడండి లాస్ట్‌లో కొంచెం పిండి అవి మిగిలిందని ఇందులో ఇంకో వేరే కలర్ ఉంటే అది గూడా వేసేసాను. సో, వేసుకొని చూసుకుంటే ఇక్కడ వైన్ కలర్ వచ్చేసిందండి నాకు. సో, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవొచ్చేసి మనం అంటే బయట ఎండలో అయితే ఎండబెట్టుకోవాలండి. సో, టైమ్ ఉంటే 1, 2 డేస్ వరకు అలా ఎండబెట్టుకోండి. అప్పుడు మనకు ఇంకా ఇవి అంటే కలర్స్ అనేవి పాడవకుండా ఎక్కువ డేస్ వరకు వస్తాయండి. సో, ఇక్కడ నాకొచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్, అలానే లెమన్ యెల్లో, తర్వాత రామా గ్రీన్, రెడ్ కలర్, అలానే యెల్లో ఇంకోటి వైన్ కలర్ అలా వచ్చేసినాయండి. సో, ఇంకా కావాలంటే ఇంకా కలర్స్ కూడా మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఒక 2 డేస్ వరకు మాత్రం ఎండలో ఎండబెట్టండి. అప్పుడు ఇంకా మనం ముగ్గులో అంటే కలర్ వేసుకునేటప్పుడు ఇంకా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటదండి. సో, కలర్స్ కూడా ఏం పాడవ్వవు. సో, మీకు లాస్ట్‌లో ఒక టిప్ చెప్తా అన్నా గదా! అదేంటంటే మీరు కావాలంటే రేషన్ బియ్యం ఉంటది గదండీ! సో, దాంట్లో గూడా మనం ఫుడ్ కలర్స్ అలా వేసుకుంటే మీకెంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అందులో గూడా ఫుడ్ కలర్స్ వేసుకొని అది గూడా ఒక 2, 3 డేస్ వరకు ఎండబెట్టుకొని తర్వాత మిక్సీ యేసుకుంటే అలా గూడా అంటే ఆ విధంగా గూడా చేసుకోవచ్చండి. సో, పొడిలో అంటే డైరెక్ట్ మనం బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు కలర్స్. లేకపోతే రేషన్ బియ్యంతో అలా అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఈసారికైతే ఈ విధంగా ట్రై చేసేయండి. ఇంకా మీకు ముగ్గు అనేది కలర్‌ఫుల్‌గా ఉండాలంటే అందులో కొంచెం అంటే మెరుపులుంటాయి గదండీ! సో, అదొక డబ్బా తీసుకొని అన్ని కలర్స్‌లో కలుపుకొని ఇలా వేసుకుంటే ఇంకా మనకు ముగ్గనేది చాలా షైనింగొస్తది. చూడడానికి గూడా చాలా బావుంటది. సో, కాబట్టి ఈ వీడియో మీ కలర్స్ అనేవి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం చేయండి. అలానే ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఈసారికి కలర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.